కవిగారు శ్రీ మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారి జీవితం మనుగడ 4వ భాగం 19/6/24. దీన్ని రాసిన వారు జయంతి సుబ్బారావు గారు. శాస్త్రి గారు స్థాపించిన సంఘాలు, అవి చేసిన పనితీరు, అవన్నీ నేర్చి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సంఘ సంస్కరణలో వారి పాత్ర ఏమిటి అని చెప్తారు. హిందూ ధర్మాన్ని అనుసరించి మన పూర్వులు వర్ణ ఆశ్రమాలు ఏర్పరిచారు. అందుకు తగిన నియమాలు అప్పటి స్థితిని బట్టి చేశారు. కానీ అవి నానాటికి మారి ఇవాళ విపరీతమైనటువంటి ఆచారాల కింద ఏర్పడి సంఘ అభివృద్ధికి చాలా నిరోధాలుగా మారుతున్నాయి. బాల్య వివాహాలు, కన్యాశుల్కం, వరశుల్కం, మాదిగల వాళ్ళను ఎడంగా ఉంచడం మొదలైన చెడు పద్ధతులన్నీ ఎన్నో మనలో వేరు నాటుకొని పోయి ఉన్నాయి. వీటికి అజ్ఞానమే కారణం. కాలాన్ని బట్టి అన్ని సంఘాలలో యథార్థ సంస్కరణం అత్యంత అవసరం అని, అవి మత అనుకూలంగా ఉండాలని కవిగారి భావం. తమ ఆదర్శాన్ని అనుసరించే వీరు గృహస్థులయ్యారు. అలాగే తమ బావమరదికి వివాహం కూడా చేశారు. తాత్కాలిక ఉద్రేకం వల్ల చేసే సంస్కరణలు వ్యాప్తి చెందకపోవటమే కాక సంఘ అభివృద్ధికి భంగకరాలని కూడా వీరి అభిప్రాయం. దీని గురించి సంఘ సంస్కరణ సభలో వీరి పనిచేశారు. అందుకనే సంఘ సంస్కరణ సభ పెట్టి దానిలో ఆయన కృషి చేస్తారు. బరిజేపల్లి సూర్యనారాయణ శాస్త్రి, వడ్డాది జగన్నాథం, భూపతిరాజు వెంకటపతిరాజు గారు వీరితో పాటు సహకరించిన సంస్కరణ ప్రియులు. పిల్లల తల్లిదండ్రులు ఇష్టపడి జరిపే రజస్వల అనంతర వివాహానికి, వితంతు ఉద్వాహానికి అంటే విధవల పునర్వివాహానికి, శాఖాంతర వివాహాలు, ఒకే బ్రాహ్మణంలో కులాలు ఉన్నాయి, అందులో అనేక తెగలు ఉన్నాయి. ఆ తెగలు దాని శాఖలు అంటారు. ఆ వైదిక, తెలనాడు తెలగాణ్యం, వైదికల్లో తెలగాణ్యం అని ఇంకొకళ్ళని, అలాగే నెయ్యోగులని, వీళ్ళ మధ్య వివాహాలు జరిగేవి కావు. వాటిని కూడా జరపంచడానికి కవిగారు చాలా సుముఖంగా ఉన్నారు. పడుపు వృత్తి వేశ్యా కుటుంబాలలో పోగొట్టడానికి మామూలు ఉపన్యాసాలు ఇస్తే లాభం లేదని, మరొక వృత్తి వాళ్ళకి చూపిస్తే అందులో చేరి పాత వృత్తి మాన్తారు అని అనిపించి సంగీత మానిని సమాజం ఒకదాన్ని ఏర్పరచి వ్యయ ప్రయాసాలకు చాలా కష్టపడ్డారు. కవిగారు అస్పృశ్యత నివారణ ఉద్దేశాన్ని మనస్సులో పెట్టుకొని 30 ఏళ్ళు కిందటి నుండి మాలపల్లెలకు వెళ్ళి ఎబ్బెరికం లేకుండా, అంటే సిగ్గుపడకుండా, చికాకు పడకుండా వారిని చేరదీసి తమ ఆమోదాన్ని తెలుపుతూ వారిలో ఉండే చెడు అలవాట్లను మాన్పించటానికి ప్రయత్నం చేశారు. ఎవడు సాహసించేవాడు కాదప్పుడు. తాము ఏర్పరచిన రామలీలా ఉత్సవాలలో, సంబరాలలో హరిజనులు ఏమాత్రం అడ్డు లేకుండా నిరాటంకంగా పాల్గొనేటట్లుగా ఏర్పాటు చేశారు. వసంత పంచమి, శ్రీరామనవమి మొదలైన రామలీలోత్సవాలలో వారు భజనలతో వచ్చి తోడ్పడుతూ ఉండేవారు. ఊరేగింపు సంబరాలలో ఇవాళ మొదట కనపడే భజన మాదిగలదే. ఈ భజనదారులు పరిశుభ్రమైన వస్త్రాలే ఈ భజన చేసేవాళ్ళు మాదిగల ఈ భజనదారులు పరిశుభ్రాలైన వస్త్రాలు ధరించి
హరిభక్తుల్లాగా అలంకరించుకొని ఉత్సవం మొదలు కొనుకొని ఊరేగింపు ముగిసే వరకు చెదిరిపోకుండా భక్తి ఉత్సాహాలు చూపిస్తూ భజనలు చేస్తూ చూపరుల వీరి భజన దాని యొక్క గొప్పదనం చాలా సొంపుగా కనపడేటట్టుగా చేశారు. ఎక్కడ ఎబ్బెరికం ఉండేది కాదు. కవిగారు హరిజనులను ఐందవ హిత సభా పాఠశాలలో చేర్చుకునేవారు. వాళ్ళని వసంత పఠనశాలకు ఆనంద గజపతి గ్రంథాలయానికి రప్పించి ప్రోత్సాహించేవారు. నిమ్నజాతి పాఠశాలలకు వీరే స్వయంగా వెళ్ళి బోధించి పరీక్ష చేసి అందులో పాస్ అయిన వాళ్ళకి సరైనటువంటి మార్గనిర్దేశనం చెప్పి వీధులలో భజన కోవెలలో మతాన్ని గురించి, నీతిని గురించి, స్వతంత్ర ప్రవృత్తిని గురించి ఉపన్యసిస్తూ వాళ్ళకి అనేక రకాలుగా తోడ్పడుతూ ఉండేవారు. సమదర్శిత్వమే పండిత లక్షణం. పండిత సమదర్శిన అని అన్నారు కనుక పండితులకు ఎక్కడా హెచ్చు తగ్గులు ఉండవు. అందరినీ సమానంగా చూడాలి నిజమైన పండితుడు. అలాంటి నిజమైన పండితుడు మన కవిగారు రామచంద్ర శాస్త్రి గారు. భగవద్గీత ప్రమాణమది. దాన్ని వీరు తమ జీవిత ధ్యేయంగా చేసుకున్నారు. అక్షరాల దాన్ని ఆచరణలో పెట్టి ఇతరులకు మార్గదర్శకులయ్యారు శాస్త్రి గారు. 1907లో విశాఖపట్నంలో జరిగిన సంఘ సంస్కరణ మహాసభకు భూపతిరాజు వెంకటపతిరాజు గారు వీరు కార్యదర్శులుగా ఉన్నారు. నాటి తల్లి కొలువు వత్స పని విడిచిపెట్టి అంటే ఉపాధ్యాయ వృత్తి మానేసినప్పటి నుంచి సర్వస్వతంత్రతతో కవిగారు రాజకీయ రంగంలోకి దిగారు. జిల్లా మహాసభలకు వెళ్ళి పనిచేస్తూ ఉండే. బెదవాడలో 1914లో జరిగిన ఆంధ్ర మహాసభకు వచ్చి అందులో పాల్గొని ఆ సభ 1914లో విశాఖపట్నంలో జరిగినప్పుడు తాను ఒక కార్యదర్శిగా ఉండి అతిథి సత్కారపు పెద్దరికం వహించి ఎంతో శ్రమపడి పనిచేసి వీరు మొదట 1893 కాంగ్రెస్ నివేదిక చదివిన నాటి నుండి 1913 మే వరకు చేసిన అనేక రకాలైన సేవ అంతా 1914 మొదలుకొని 1933 వరకు మే వరకు చేసిన దేశ సేవకు పునాది అని చెప్తాం. ముందు చేసింది తర్వాత దానికి పునాది అయ్యింది. 1916లో కాకినాడలో జరిగిన ఆంధ్ర మహాసభకు ప్రతినిధిగా వెళ్ళి అందులో పాల్గొన్నారు. విశాఖపట్టణ పురపాలక సంఘం వారి పన్ను చెల్లించే వారి జట్టులో కవిగారు 1915లో చేరి ప్రజారోగ్యం తెలుసుకోవటానికై వీధులన్నీ పరీక్ష చేసేవారు. అవి సరిగా లేకపోతే పెద్దలను తీసుకొచ్చి ఆ కస్మలమంతా వాళ్ళకి చూపించి బాగుపడేటట్లుగా చేయిస్తూ ఉండేవారు. విశాఖపట్టణ పురపాలక విద్యాసంఘ సహాయ సభ్యులుగా ఉండి బడుల బాగుగా పనిచేయటానికి సలహాలిస్తూ బాగా పనిచేసేట్టుగా చేసి కవిగారి శిక్షణలో ఉన్న యువకులు కూడా దేశ సేవ చేసే గొప్ప అదృష్టాన్ని కల్పించి వారే 5వ హిత సభకు నెలవారీ చందాలు వసూలు చేసేవారు. దీపావళి భిక్షలు ఎత్తుతుండేవారు.
దీపావళి నాడు భిక్షలెత్తి ఆ భిక్షలతో పండగ. ఈ నిధి నుండి బందరు జాతీయ కళాశాలకు నేషనల్ హై స్కూల్ కాలేజీ వచ్చింది బందరు. అక్కడ కొంత డబ్బు ఇందులోంచి దానికి పంపించేవారు. తెలివి మొలకెత్తిన ప్రతి యువకుడు కవిగారి ముఖం చూసి వెనుతీయటానికి వీర్లేక వారి చెప్పిన పనంతా చేస్తూ ఉండేవాడు. అది ఉచితమా నీచమా గొప్పదా ఏం ఆలోచించేవారు. కవిగారు చెప్పారంటే చేయటం. ఈ యువకులలో కొందరు కవిగారు చేసిన నాటి కొలువులలో తోడ్పడ్డారు. ఆయన చేసిన ఉద్యోగాల్లో వీళ్ళు కూడా తోడ్పడ్డారు. భూపతిరాజు వెంకటపతిరాజు మన రాజధానిలోని ఉత్తర జిల్లాల భూస్వాముల పక్షంగా అభ్యర్థిగా మెడ్రాస్ శాసనసభ సభ్యత్వానికి ప్రయత్నించినప్పుడు కవిగారు గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, ఉత్తరార్కాట్, అనంతపురం, కర్నూలు జిల్లాలలో తిరిగి రాజుగారు గెలవటానికి చాలా సహాయం చేశారు. వారి ప్రత్యర్థితే కూడా మెప్పు పొందారు శాస్త్రి గారు. మన భారతీయులు స్వరాజ్యం కోసం అనేక ఏళ్ల నుండి గవర్నమెంట్ వారికి విన్నపాలు పంపటం అందరికీ తెలిసిన విషయం. కానీ వారు అంతర్వుల వారీగా కొంత ఇస్తూ ఉంటాం, కావలసినవేవో తెలుపుకోవండి అని జవాబిస్తాం. మేమంతా మీరు అడిగిందంతా ఒక్కసారి ఇవ్వలేం, కొద్దిగా ఇస్తూ ఉంటాం వాయిదాల పద్ధతిలో. కనుక మీకు కావాల్సింది ఏమిటో మాత్రం రాస్తూ ఉండండి అనేవాళ్ళ గవర్నమెంట్. వీరితో పాటు గొప్ప కార్యక్రమాల్లో పాల్గొన్నవారు వసంతరావు బుచ్చి సుందర్రావు గారు. మహానుభావులు, వాళ్ళ ముఖం చూస్తేనే మనకు అదృష్టం. దానికి మనలోని పెద్దలు ప్రజల కోరికలను పట్టీలుగా రాసి మాంటేగ్ మహజర్ ప్రజల చేత చేవ్రాళ్లు వ్రాయించి దొరతనం ప్రభుత్వానికి 1917లో పంపించడానికి సిద్ధపడ్డారు. దానికి కవిగారు విశాఖలో ప్రచారం చేసి ఎంతోమంది చేత సంతకాలు దస్కత్తులు పెట్టించి నాబోటి వాళ్ళని మరికొందరు ఆ పని చేసేటట్లుగా ప్రబోధించారు అంటున్నారు ఈ పుస్తకం రాసినటువంటి జయంతి సుబ్బారావు. అని బిసెంటమ్మ గారు ఏర్పాటు చేసిన హోమ్ రూల్ లీగ్ పక్షం కవిగారు విశాఖపట్నంలో స్వరాజ్య సమితి అనే దాన్ని ఏర్పరిచి తాము కార్యదర్శిగా పనిచేస్తూ ప్రజలలో గొప్ప సంచలత్వాన్ని కలిగించి బిసెంటమ్మ గారిని దొరతనం వారు నిర్బంధించినప్పుడు కవిగారు పెద్ద సభ జరిపి ప్రజల అసమ్మతిని వెల్లడి అయ్యేట్టు చేశారు. ఆమె ఎడ తమ మన్నన చూపటానికి వర్ణాశ్రమములు నెలకొల్పిన ధర్మ పఠన మందిరం ఆమె పేర అనిబిసెంట్ పేర పెట్టుకున్నారు. ప్రజల బాగోగులను కనుక్కొని వారి లోట్లను తీర్చడానికి కొందరు పెద్దలు విశాఖపట్టణ జిల్లా సంఘాన్ని ఏర్పాటు చేశారు. కానీ దాని పనికి పనియక సంతృప్తి పడక అలాంటి సంఘంలో చేస్తే లాభం లేదని కవిగారు వసంతరావు బుచ్చి సుందర్రావు గారు ఇద్దరూ కలిసి 1918లో విశాఖపట్టణం జిల్లా ప్రజా సంఘాన్ని స్థాపించారు. ఇంతలో బియ్యపు కరువు వచ్చేసి ఎండ కన్నెరుగని సిరిమంతులు కూడా వీధుల వెంట బియ్యం కోసం అల్లాడాల్సిన పరిస్థితి కలిగింది. ఎప్పుడది? 1918లో కలెక్టర్ గారి వద్ది ఈ లేనిది కలెక్టర్ గారి రికమెండేషన్ లేకపోతే బియ్యపు దిగుమతి ఎగుమతులు కాకూడదు
అనే కంట్రోల్ వచ్చింది. బియ్యం మీద రేషన్ అంటామే. ప్రజల పాట్లు నాడు ఎలా ఉండాయో కంటితో చూసిన వాళ్ళకే తెలుసు. నేను అనుభవించా హిందూపురంలో. అప్పుడు వీరిద్దరూ భూపతిరాజు వెంకటపతిరాజు గారి పెద్దరికంతో విశాఖపట్నంలో ఒక సంఘం పెట్టి బియ్యాన్ని తెప్పించి అందరికీ అందుబాటులో దొరికేటట్లు చేశారు. అంటే గవర్నమెంట్ రేషన్ కాదు, వీళ్ళే అమ్మటం ప్రారంభించారు, అందింపజేశారు. తర్వాత పురపాలక సంఘం వారు పెట్టిన బియ్యపు కొట్లు ప్రజలకు విడిగా ఉండునట్లుగా కవిగారు కనిపిస్తూ ఉన్నారు. వీరు కోఆపరేటివ్ స్టోర్స్ సహాయ కార్యదర్శిగా కొన్ని నెలలు పనిచేశారు. ప్రజా సంఘ పక్షంలో జిల్లా అంతా తిరిగి ప్రజల లోటుపాట్లను తెలుసుకున్నారు. 1920లో కొత్త వలసలో జరిగిన జిల్లా మహాసభలో సహాయ నిరాకరణ తీర్మానాన్ని ఉపపాదించి సమర్థించారు. నాగపూర్లో జరిగిన దేశీయ మహాజనసభ కవిగారు సుందర్రావు గారు కలిసి వెళ్ళి అందులో పాల్గొన్నారు. కాంగ్రెస్ సభ. అక్కడ నుండి వచ్చాక ప్రజా సంఘాన్ని కాంగ్రెస్ సంఘంగా మార్చేసి ప్రభుత్వం వారితో శాంతి సమరానికి నడుములు బిగించే శాంతితో పోరాడు. కవిగారు పల్లె పల్లెకు కాలినడకన వెళ్ళి రాచరికపు గుట్టుమట్టులన్నీ బట్ట బయలు చేసి కాంగ్రెస్ సందేశాన్ని చాటి చెప్పారు. బహిరంగ సభలు బాగా చేస్తూ ఉండేవారు. ఇతరులు అధ్యక్షులుగా ఉండటానికి జంకేటువంటి సభలలో కూడా తామే అధ్యక్షులుగా ఉండేవారు. ఎప్పుడు పట్టుకుపోతారో బ్రిటిష్ వాళ్ళని భయపడేవాడు. కొంతమంది అధ్యక్షత వహించడానికి సిద్ధపడేవాడు. అలాంటి సభల్లో భయం లేకుండా ఈయనే అధ్యక్షత వైద్య విద్యార్థులు పాఠశాల మానేసినప్పుడు వారి చేత ఖద్దర్ అమ్మించి కళ్ళు సారాయి దుకాణాల దగ్గర పికెటింగ్ చేయించారు శాస్త్రి గారు. వారి కోరికలను బట్టి వారిచే పంజాబ్ దురంతాలు అనే నాటకాన్ని కూడా రాసి ఆడించారు. జిల్లాలో కళ్ళు సారా పాటలు జరిగినప్పుడు ఆ పట్టణాలకు వెళ్ళి ప్రబోధించేవారు. కళ్ళు మాలండు అని. కెన్యా హర్తాళ్ అనేటువంటి కెన్యా దేశంలో జరిగిన దురంతానికి హర్తాళ్, సైమన్ సప్తక హర్తాళ్ అంటే సైమన్ కమిషన్, దానికి హర్తాళ్ మొదలైన హరతాళాలు అన్నారు. హర్తాళ్ అంటున్నాయి. మేకల పశువుల కమేలాలు కూడా ముయించి అంటే పశువధ మాన్పిస్తూ జరిపిస్తూ ఉండేది. 1922లో గయలో కాంగ్రెసుకు ప్రతినిధులుగా వెళ్ళారు శాస్త్రి. విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ సంఘాన్ని ఏర్పరిచి తర్వాత దాన్ని మొదట కొన్నేళ్లు ఉపాధ్యక్షులుగా కొన్నేళ్లు అధ్యక్షులుగా ఎన్నుకోబడి కవిగారు చాలా శ్రమపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర సంఘంలోనే కాక కొంతకాలం వీరు కార్యనిర్వాహక వర్గంలో కూడా సభ్యులుగా ఉన్నారు. విశాఖపట్నం జిల్లాలో కాంగ్రెస్ పనులు బాగా జరపడానికి ఒకసారి 500 రూపాయలు, మరొకసారి 1500 రూపాయలు ఖర్చు చేసి పట్నంలోనే కాక పల్లెల్లో కూడా అత్యుత్సాహంగా ప్రచారం చేసి పని చేయించి 1923లో డబ్బు లేక విశాఖపట్నం జాతీయ ఉపసంఘాన్ని ఎత్తేశారు. ఇతర సభ్యులు తలపగా కవిగారు తగిన సహాయం తెచ్చి సంఘాన్ని నిలిచేట్లు చేశారు. నిలబడటానికి సహాయపడి 1923 నవంబర్లో మృత్యుదేవత ప్రళయ తాండవంలా విశాఖపట్నం మండలంలో పెద్ద గాలివాన విజృంభించి 3 రోజులు తన భీభత్స కాండ ప్రదర్శించి హుద్దు తుఫాన్ లాగా ఉరుములు ఏరులు కలిసిపోయే ఏర్లు కలిసిపోయి సముద్రం గట్టు దాటునని అందరికీ గుండెలు గడగడలాడిపోయి ప్రజలు
భయకంపితులైపోయారు. ప్రాణరక్షణకై ఇంటి పైన ఉండే మిద్దెలెక్కి కూర్చున్నారు, చెట్లెక్కి కూర్చున్నారు. ఇళ్ళు ధ్వంసమైనవి, మేడలన్నీ చతికేలా పడిపోయి. ప్రకృతి మేర మీరినప్పుడు ప్రజలు చేసుకునే స్వరక్షణం ఎందుకు పనికిరాందిగా మారిపో. ఎక్కడ చూసినా తల్లిదండ్రులు చనిపోయిన చంటి బిడ్డ, పిల్లలను కోల్పోయిన జననీ జనకుడు, పేరున కనపడని కుటుంబం, జంతుజాలాన్ని పొందిన నాశనం ఊహించటం మానవ సాధ్యం కాదు. అంత భయోత్పాతం కలిగిన ఉత్పాతం భయానకమైంది. ఈ విపత్తును గూర్చి కవిగారు విన్నకోట జగన్నాథ గుప్త గారితో ఆలోచించి ఒక పని చేశారు. రొక్కం కొంత చేకూరింది. ఎవరైనా దాతలు ఉంటారుగా, దాతన్నటికి డబ్బు పోయింది. కవిగారు మల్లిమడుగుల కోదండరామస్వామి గారు జిల్లా అంతా తిరిగి ఎత్తుబడిన పేదలకు, అంటే సర్వస్వం కోల్పోయిన పేదలకు ధన సహాయం చేశారు. విశాఖపట్టణంలో జగన్నాథ గుప్త, సబ్నవి సత్యకేశవరావు, సబ్నవి ప్రభాకర్ రావు, సబ్నవి అతని పేరు మర్చిపోయిన మూర్తి అంటాం, ప్రసాద్ వీళ్ళు వాళ్ళ నాన్నగారు శేషగిరిరావు గారు ఉయ్యూరు కేసీపీలో ఆయన చీఫ్ అకౌంటెంట్గా ఉండారు. వాళ్ళిద్దరూ కూడా మాకు మహామిత్రులు. మా ఇంటికి ఎప్పుడూ వస్తూ ఉండేవారు, మేము వారి ఇంటికి వెళ్తూ ఉండేవారు. వారు పెద్దవాళ్ళు ఈ కేసీపీ కాలనీ ఒకటి కట్టే అందులో వాడు కూడా ఫ్లాట్లు కొనుక్కొని అందులో ఇల్లు కట్టు. గుప్తా నేను మొదట్లో సైన్స్ మాస్టరుగా పనిచేస్తూ లెక్కలు కూడా బోధించాల్సిన సమయంలో చేయాల్సి వచ్చినప్పుడు నాకు కొన్ని ఈ సిద్ధాంతాల మీద వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. వాటిని ఏదో ఉంటారు పేరు కూడా మరి. అవన్నీ నాకు తేకపోతే అతనే దగ్గరుండి నాకు నేర్పించేవాడు. నేను నేర్చుకుని స్కూల్లో అద్భుతంగా వాడిని బోధించగలిగేవాడు. కనుక సబ్నవి సత్యకేశవరావు గారులతో పనిచేసి వెలమపేటలు భజన కోవెలలతో కూడా 1925లో గాంధీనగరం అనే దాన్ని కట్టించారు. గాంధీనగరం కట్టించారు. అక్కడ కొత్తపేట, వెలమపేటలు. అఖిల భారత కాంగ్రెస్ సంఘం 1923లో విశాఖలో సమావేశం అయినప్పుడు సభ్యులకు భోజనాది సదుపాయాలు చూడటానికి సభలకు కూడా వెళ్లకుండా టర్నర్ సత్రంలోనే ఉండి కవిగారు పనిచేశారు. అది నిబద్ధత అని. వీరు 1923లో కాకినాడ కాంగ్రెస్ ప్రతినిధులుగా వెళ్ళారు. 1924లో ఆంధ్ర రాష్ట్ర సంఘం వారి ఏర్పాటును బట్టి జిల్లా అంతా తిరిగి కాంగ్రెస్ పనులు చాలా శ్రద్ధతో జరిపారు. జిల్లా సంఘానికి అధ్యక్షులుగా ఉండి స్వరాజ్య పక్షం వారు పనిచేయదలిచినప్పుడు తమ పదవిని వదులుకొని వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అంతేగాని పదవి కోసం పాపులా అయినా తమ నియమాన్ని వారు భంగం కాకుండా వారికి సాయం చేస్తూనే ఉన్నారు. మున్సిపాలిటీ, తాలూకా బోర్డు, జిల్లా బోర్డు ఎన్నికలలో కొన్నిసార్లు పాల్గొని కొన్నిసార్లు దెబ్బలాటలు కూడా తప్పించారు వాళ్ళ మధ్య ఉంటే. ఇలా ఉండగా 1928లో అఖిల భారత చరకా సంఘం ఆంధ్ర శాఖ వారు కవిగారిని ఖద్దర్ ప్రబోధం చెయ్యమని ఆయన ఆహ్వానించి ఆ ప్రకారం వీరు గంజాం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలలో 9 నెలలు పల్లెల పట్టణాలకు వెళ్ళి మ్యాజిక్ లాంటర్న్ అని మనం సైన్స్లో చదువుకునేవాళ్ళం. హై స్కూల్లో ఎస్ఎల్సి ఉన్నప్పుడు టైంలో బొమ్మలతో ఉపన్యాసాలు ఇస్తూ ఖద్దరు భుజంపై నిడుకొని ఖద్దారు పాన్లని భుజం మీద వేసుకొని అమ్ముతూ ఉండేవారు. వీరి ఉపన్యాసాల వల్ల జానపదులలో కూడా ఎంతో ప్రబోధం కలిగింది.
ఈ ప్రచారం చేసేటప్పుడు ఈ మనుగడ వ్రాతరి అన్నాడు. అంటే వారి జీవిత చరిత్ర రాస్తున్న ఈ జయంతి సుబ్బారావు అని అర్థం. మనుగడ వ్రాతరి, వ్రాసిన రాయస కాడు అంటాం మనం, వ్రాతరి అన్నారు. వారికి ఆయనకి తోడ్పాటుగా నేను పనిచేశానని ఈ రచయిత చెప్తుంది. దక్షిణాఫ్రికా రాయబారుడు విశాఖ వచ్చినప్పుడు చింతలపాటి వెంకట నరసింహరాజు గారి సాయంతో వారిని ఆదరించి ఆర్బిఎన్ శర్మ గారి అధ్యక్షత కింద సభ చేయించి ఆంధ్రదేశ సంచారానికి మహాత్మా గాంధీ విశాఖకు వచ్చినప్పుడు సన్మాన సంఘానికి కవిగారి అధ్యక్షుడు. మహాసభలో వారికి కవిగారు సొమ్మును, అంటే అక్కడ వసూలు చేసిన సొమ్మును కానుకగా దేవుడు అంటే గాంధీ గారికి సమర్పించి జిల్లాలోని అన్ని పక్షాల వారిని చేర్చి జిల్లా సేవక సంఘం ఏర్పాటు చేయటానికి భూపతిరాజు వెంకటపతిరాజుకు వీరు ఇద్దరూ కలిసి గొప్ప ప్రయత్నం చేశారు. 1930 ఏప్రిల్లో ఉప్పు సత్యాగ్రహం ఉప్పెనలాగా వచ్చి అప్పటికి కవిగారు జిల్లా కాంగ్రెస్ సంఘ అధ్యక్షుడు. దేశమంతటితో పాటు ఈ జిల్లాలోని కాంగ్రెస్ ప్రముఖులంతా ఏకమై సత్యాగ్రహాన్ని సాగించటానికి నిర్ణయించి కవిగారిని జిల్లా నియంతగా, నియంతగా హెడ్ కింద ఎన్నుకున్నారు. తెన్నేటి విశ్వనాథం గారిని మొదటి పడవాలుగా, అంటే లెఫ్టినెంట్ ఏదో అంటారు, నియమించి ఈయన నాయకత్వం కింద జిల్లాలోని సత్యాగ్రహ దళం విజయనగరం నుండి బయలుదేరి భమిడిపాటి చినయజ్ఞనారాయణ శర్మ నాయకత్వం కింద మాడుగుల నుండి ఒక సత్యాగ్రహ దళం వచ్చి ఈ దళాలు చేరిన తరువాత విశాఖపట్టణ సముద్ర తీరంలో కవిగారి పెద్దరికం కింద, అంటే ఆధ్వర్యంలో ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించి సత్యాగ్రహం చేశారు. ఆనాడు కలిగిన సంచలనం ఉందే అసామాన్యమైంది, అద్వితీయమైంది అంటున్నారు ప్రత్యక్ష సాక్షి కనుక జయంతి సుబ్బారావు. విశాఖపట్టణ సముద్ర తీరం ఇసుక వేస్తే రాలని ప్రజా సమూహంతో నిండిపోయి పురమందిరం దగ్గర నుండి తీర్థపు రాళ్ల వరకు కాంగ్రెస్ వారితో పాటు తక్కిన వారు కూడా ఉప్పు చేయటం ప్రారంభించి అంతటితో ప్రభుత్వ నిరోధం మొదలైపోయి సర్వసేనాని అయిన కవిగారిని, దళ నాయకుడైన విశ్వనాథం తెన్నేటి వారిని, ముఖ్య నాయకులైన యజ్ఞనారాయణ శర్మ, కొల్లూరి సూర్యనారాయణ గుప్తా, దిగుమర్తి వెంకటరామస్వామి గారులను ప్రభుత్వం నిర్బంధించి 6 నెలలు కఠిన కారాగార శిక్షకి పంపారు. చీర నుండి విముక్తులైన పిదప కవిగా 1931లో అఖిల భారత చరకా సంఘ ఆంధ్ర శాఖ వాడు విశాఖ జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన వారి పంచిపెట్టడానికి పంపిన బట్టలు వాళ్లకు అందచేయటానికి ఏర్పాటు చేశారు. కోనాడలో స్వయంగా ఉండి అక్కడి వారికి బట్టలు పంచిపెట్టించారు శాస్త్రి గారు. తర్వాత ఈ జిల్లాకు మళ్ళా నియంతగా తానే ఏర్పడి కార్యక్రమం కొనసాగించటం చేత 1932 ఫిబ్రవరిలో వీరిని యలమంచిలిలో ప్రభుత్వం వారు నిర్బంధించారు. 1 ఏడు కఠిన శిక్ష విధింపబడింది. దేశ హితైక కార్యాల వల్ల వీరు మొదటి నుండి ప్రభుత్వ గూఢచారుల దృష్టిలో ఉన్నారు. 1906లో బుచ్చి సుందర్రావు గారి కోరికపై మన కవిగారు పెద్దరికం సారథ్యం వహించి తమ నాటకశాలలో శివాజీ జయంతి జరిపారు. అది గొప్పతనం. ఇట్లా ఎవడు చేసిన వాళ్ళు లేరు మనకి. అరే ప్రభుత్వం వీరి గుట్టు మట్టులు తెలుసుకొనటానికి ఒక గూఢచారుని ధర్మాశ్రమానికి పంపారు. అతడు యోగి వేషంలో వచ్చి కవిగారి ఆశ్రమంలోనే 1 నెల రోజులు ఉండి వీరి మత ప్రచారకులని మాత్రం రాసుకొని వెళ్ళిపోయారు. అంత ప్రఖ్యాతి పొందారు.
అలాంటి కవిగా మా ఉయ్యూరు దగ్గరలోనే సుమారు 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనకవల్లి అగ్రహారంలో జన్మించి తన కార్యక్షేత్రాన్ని విశాఖకి మార్చారు. వారి యొక్క అబ్బాయి కుమారుడు అంటే మనవడు ఒకతైన ఇక్కడ కనకవల్లిలోనే ఉన్నారు. ఆయన ఆడిటర్గా ఉన్నారట. నిన్నే ఆయనతో పరిచయం కూడా జరిగింది. ఆయన కవిగారు పుట్టిన పాత ఇల్లంతా ధ్వంసమైపోతే ఇప్పుడు ఈ ఆడిటర్ గారు కొత్త ఇల్లు కట్టారు కనుక ఆ ఇంట్లో కానీ లేక అక్కడ దేవాలయంలో కానీ కవిగారు మరణించిన 8/9/99 ఆయన 1951లో చనిపోయారు. ఆ రోజున అక్కడ ఒక సరసభాటి ఒక కార్యక్రమం నిర్వహించాలని త్రినాథ శర్మ అయాచుతల త్రినాథ శర్మ అని ఉన్నాడు, మా శిష్యుడు ఉయ్యూరు వాడే, కనకవల్లి నివాసి. వాడికి నేనే చెప్తే దాని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆయన చిత్రపటాన్ని ఒకటి రాయించి లేదా ఫోటోలాగా చేయించి అది రోజున ఆవిష్కరించడం ఒక కార్యక్రమంగా. ఆ కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారికి తెలిసిన విషయాలు ఆయన గురించి మాట్లాడించడం, మేము కూడా కొంత మాట్లాడాలి. ఆ కుటుంబ సభ్యులు ఒకరిద్దరికి సన్మానం చేయడం ఒక కార్యక్రమంగా ప్రస్తుతం ఊహిస్తున్నాం. అది ఎంతవరకు జరుగుతుందో. కవిగారు నిర్బంధ విముక్తులైన తర్వాత అంటే జైల్లోంచి బయటకు వచ్చాక 1933లో కలకత్తాలో జరిగిన కలకత్తా కాంగ్రెస్ ఈ విశాఖ జిల్లా నుండి 6 ప్రతినిధులు పంపటానికి ఎంతో కష్టపడి ఏర్పాటు చేశారు. అప్పటికి వీరు దేశ సేవ నిశ్చయించుకొని 40 ఏళ్ల నుంచి దేశ సేవ చేస్తారు. తాము చేయగలిగిన దానికై చేయగలిగేది తక్కువ అవటం చేత తెలుగు నిఘంటువు పని చేస్తున్నట్టుగా 1928లో ప్రచురించి ఉండటాన్ని బట్టి ఆ పని చేయాల్సి ఉండటం చేత కాంగ్రెస్ పని వెనక పెట్టి తెలుగు తల్లి కొలువే తన మనుగడ పనిగా చేసుకొని ఆమెను గద్దె ఎక్కించే ఆలోచనతో తెలుగు గుడి అనే పని ఎక్కువగా ముందుగా దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి పనిచేయటం ప్రారంభం. అంటే డిక్షనరీ రాయటం.